అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో జేఎన్‌టీయూ ఏ కానివ్వండి, కే కానివ్వండి, జీవీ కానివ్వండి. ఫస్ట్ యూనిట్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ అయితే ఉంది గ్రామర్‌లో. ఏ విధంగా ఇస్తారు, ఎలా చేయాలనేది చూద్దాం. అండర్లైన్ ద యాడ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఓ ప్యాసేజ్ ఇస్తారు. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించినటువంటి ఒక టాపిక్‌ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే రాయాల్సి ఉంటుంది. యాడ్జెక్టివ్స్ ఉన్నాయి ఈ ప్యాసేజ్లో. ఏవి యాడ్జెక్టివ్స్? యాడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణం తెలుగులో. అయితే ఎట్లా సింపుల్గా దీన్ని ఎట్లా డీల్ చేయాలంటే యాడ్జెక్టివ్ని కనుక్కునే విధానం, ఒకటి నౌన్కి ముందు ఉంటుంది. నౌన్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఉంటుంది యాడ్జెక్టివ్. ఇంకా ఎట్లా కనుక్కోవచ్చు అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత కూడా యాడ్జెక్టివ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ రెండిటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా యాడ్జెక్టివ్స్ వీటిలో గుర్తించవచ్చు. ఇక్కడ మనం సింపుల్గా చూస్తే హెల్పింగ్ వెర్బ్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో దాని తర్వాత, అట్లానే నౌన్కి ముందు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఓల్డ్ ఫార్టిఫికేషన్స్ అనేది నౌన్, ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత బ్యూటిఫుల్ మేనర్ అనేది నౌను, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. 3 హిల్స్ అనేది నౌను, 3 అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓల్డ్ ఫోర్ట్ అనేది నౌను, ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా మనం వాటిని ఈజీగా కనుక్కోవచ్చు. బ్రిడ్జ్ అనేది నౌన్ అవుతుంది, నేరో అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. వైడ్ క్యాజం అనేది నౌన్ అవుతుంది, వైడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. గ్రేట్ వాల్ అనేది నౌన్ అవుతుంది, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. 3 హిల్స్ అనేది నౌన్, 3 అనేది యాడ్జెక్టివ్. ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చూసాం. డీప్ క్యాజం ఇక్కడ కూడా చూసాము. ఓకే, క్యాజం అనేది నౌన్, డీప్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. మరాఠా కింగ్స్ నౌన్ అవుతుంది, మరాఠా అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. గ్రేట్ ఫీట్స్ నౌన్, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా మనకేంటంటే ఈ విధంగా యాడ్జెక్టివ్స్ అనేవి ఏవైతే రౌండ్ చేసినాయో అవి యాడ్జెక్టివ్స్ అయితే అవుతాయి. ఒక యాడ్జెక్టివే కాదు, నౌన్స్ ఏవి అని కూడా అడగొచ్చు. మనం అండర్లైన్ చేసాను చూసారా, అవన్నీ కూడా నౌన్స్ అవుతాయి. నౌన్స్ టూరిస్ట్, ఫోర్ట్, ఔరంగాబాద్, రూయిన్స్, ఫార్టిఫికేషన్స్, మేనర్, హిల్స్, టాప్, ఇవన్నీ కూడా నౌన్స్ అవుతాయి అన్నమాట. అట్లానే ప్రొనౌన్స్ కూడా అడుగుతారు. అందులో ఉన్న ప్రొనౌన్స్ వచ్చేసి దేర్, ఇట్, వన్. యాడ్జెక్టివ్స్ ఆల్రెడీ మనం రౌండ్ చేసాం. వెర్బ్స్ మనకు తెలిసిందే. క్రియ, సబ్జెక్టు, తర్వాత వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వెర్బ్ అంటే క్రియ, ఏ పని చేసినా దాన్ని వెర్బ్ కిందకి తీసుకుంటాం. లవ్ ప్రేమించడం, స్టాండ్ నిలబడడం, బీ అంటే ఉండడం, రీచ్డ్ అంటే చేద్దాం, లైఫ్ అంటే పడి ఉండడం. ఓకే, ఇది వచ్చేసి హెల్పింగ్ వెర్బ్ అనమాట. బ్రోకెన్ ఇది థర్డ్ ఫామ్. బ్రోకెన్. రన్స్ పరిగెత్తడం, టచ్ చేయడం. వర్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, బిల్డ్ అంటే కట్టడం. ఇవన్నీ కూడా క్రియలు, హెల్పింగ్ వెర్బ్స్. యాడ్ వెర్బ్స్ చూసుకుంటే ఫర్ ఎవర్, నౌ అనేవి ఉన్నాయి. కంజంక్షన్స్ అనేవి ఎండ్ అనేవి ఉన్నాయి. ప్రిపోజిషన్స్ మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, అక్రాస్, బిట్వీన్, అరౌండ్, టు, ఈ విధంగా. అండ్ ఆర్టికల్స్ వచ్చేసి ది, ఏ, యాన్, ది, ఇవి ఈ ఆర్టికల్స్ అవుతాయి. ఏ, యాన్, ది, ఇవి ఈ ఆర్టికల్స్ అనేవి అవుతాయి. ఇక్కడ మనం ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటంటే ఆశ్చర్యార్థకాలు ఈ విధంగా వస్తాయి. ఓ అనేసి ఇట్లా గుర్తు పెడతారనమాట. అప్పుడు మనకు అది ఆశ్చర్యార్థకం అనేసి అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబో. మనం ఆల్రెడీ చూసాం. ఓల్డ్ ఫార్టిఫికేషన్స్ నౌన్ అవుతుంది, ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. మేనర్ అనేది నౌన్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా అనమాట. హిల్స్ అనేది నౌను, 3 అనేది యాడ్జెక్టివ్. ఫోర్ట్ అనేది నౌను, ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్. బ్రిడ్జ్ నౌను, నేరో అనేది
యాడ్జెక్టివ్. క్యాజన్ నౌన్, వైడ్ ఆబ్జెక్టివ్. స్ప్లెండిడ్ సైట్ అనేది నౌను, స్ప్లెండిడ్ అనేది యాడ్జెక్టివ్. తర్వాత వాల్ అనేది నౌను, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. ఇవన్నీ పైన ఉన్న దాంట్లోనే. బ్రోకెన్ ప్లేసెస్ అనేది నౌను, బ్రోకెన్ అనేది యాడ్జెక్టివ్. 3 హిల్స్ అనేది నౌను, 3 అనేది యాడ్జెక్టివ్. క్యాజన్ నౌను, డీప్ అనేది యాడ్జెక్టివ్. కింగ్స్ నౌను, మరాఠా అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా అనమాట. ఇంజనీరింగ్ స్కిల్ నౌను, ఇంజనీరింగ్ అనేది యాడ్జెక్టివ్. హ్యూమన్స్ నౌను, మోడర్న్ అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా సెకండ్ వచ్చేసి నౌన్ అవుతుంది. ఈ మొదట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనేవి అవుతాయి. అయితే కొంచెం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చూసాను. నౌన్ అనేది పేరు అండి చెప్పుకున్నాము. నౌన్ పేరు. ప్రొనౌన్ అనేది పేరుకు బదులుగా వాడేది. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. వెర్బ్ వచ్చేసి ఏంటంటే మెయిన్ వెర్బ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. మెయిన్ వెర్బ్ అంటే మామూలుగా మనం చేసుకునేటటువంటి పనులు. హెల్పింగ్ వెర్బ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ టెన్సెస్ని తెలుపుతూ ఉంటాయి. యాడ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే నౌన్ యొక్క గుణగణాలని తెలుపుతుంది. హ్యాపీ ప్రిన్స్ అనే అతను హ్యాపీగా ఉన్నాడు. ఓకే. టాల్ మ్యాన్, టాల్ బాయ్ అతను టాల్గా ఉన్నాడు. ఓల్డ్ ఫోర్ట్, కోట. ఎలాంటి కోట? పాత కోట. న్యూ ఫోర్ట్ అంటే కొత్త కోట. ఆ విధంగా అనమాట. యాడ్వర్బ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఎల్వై అనేది 90% ఎల్వై అనేది ఉంటుంది. కొన్ని మినహాయింపులు ఉంటాయి, దయచేసి గమనించండి. వెరీ అనేది కూడా యాడ్వర్బే. ఎక్కువగా వెరీ, బ్యూటిఫుల్ ఈ విధంగా. ప్రిపోజిషన్స్ ఆను, ఇన్ను, ఎట్, అండరు ఇలాంటివన్నీ కూడా ప్రిపోజిషన్స్ సులభంగా గుర్తించవచ్చు. తర్వాత కంజంక్షన్ అండ్, బట్, ఆర్ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఈ విధంగా ఆశ్చర్యార్థకాలతో ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా ఆర్టికల్స్ అని ఏ అండ్ డీలు కూడా ఉంటాయి అన్నమాట. ఇదండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి మీరు గమనించినట్లయితే టోటల్. నౌన్ అనేది పేరు, ప్రొనౌన్ అనేది పేరుకు బదులుగా వాడేది, వెర్బ్ అంటే క్రియ, యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి తెలియజేసేది, యాడ్వర్బ్ పేరు చెప్పినట్టు వెర్బ్కి జోష్ అందిస్తుంది అనమాట, యాడ్ చేస్తుంది. హీ రన్స్ అతను పరిగెడతాడు. హీ రన్స్ క్విక్లీ వేగంగా పరిగెడతాడు. ఆ విధంగా జనరల్గా యాడ్వర్బ్కి ఎల్వై అనేది ఉంటుంది. 90% ఉంటుంది. కొన్ని మినహాయింపులు ఉంటాయి ఎల్వై ఉన్నప్పటికీ కూడా వేరే వాటికి చెందినటువంటిది. ప్రిపోజిషన్స్ వచ్చేసి ఎట్టు, ఆను, ఇన్ను, అండరు ఇవన్నీ మనకి తెలిసిందే ప్రిపోజిషన్స్. కంజంక్షన్ వచ్చేసి కలిపేదన్నమాట. 2 సెంటెన్స్లు కానీ వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ కలుపుతుంది. అండ్, బట్, ఆర్. ఇంటర్జెక్షన్ వచ్చేసి ఏంటంటే ఆశ్చర్యార్థకం. ఇట్లా ఈ గుర్తు ఉంటుంది. ఈ గుర్తుందంటే అది ఆశ్చర్యార్థకం అనే విషయం మనం గమనించాలి. ఇదండి మనకి ఎగ్జామ్స్లో వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. వెర్బ్ని గుర్తుపెట్టమని. ఇక్కడ చూడండి, లవ్ అనేది వెర్బ్. ఇక్కడ యాక్చువల్లీ లవ్ అంటే ప్రేమ, అది నౌన్ అవుతుంది. కానీ టూరిస్ట్ ప్రేమిస్తారు, ఓ పని చేస్తారు, అదేంటంటే లవ్ అనమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి మనం చూసుకుంటే స్టాండ్, ఇది వెర్బ్ అవుతుంది. ఈజ్ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఆ విధంగా కెన్ బి, ఇది కూడా మోడల్ వెర్బ్ అవుతుంది. కెన్ అనేది. రీచ్డ్, ఇది వెర్బ్ అవుతుంది. ఈ విధంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అండ్ టోటల్గా ఇవన్నీ మనం చూసాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వీటి గురించి క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.